హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఈరోజైతే మోస్ట్ డేంజరస్ టీమ్ ఇన్ ఐపీఎల్ సిఎస్కే గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. చూసే కనుక వాళ్ళ స్క్వాడ్ ఏ విధంగా ఉంది అండ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. మనం వీడియో ప్యాటర్న్ చూసినా మనం పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ని డివైడ్ చేస్తూ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఏ విధంగా ఉందో మార్క్స్ అయితే ఇస్తాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనమైతే మోస్ట్ డేంజరస్ టీమ్ అని ఎందుకు అన్నానో మీకైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఐపీఎల్ టీమ్స్లో ప్లేయర్స్ అంటే టీంలో జాయిన్ అవ్వకముందు ఒకలాగా ఉంటారు, సిఎస్కేకి ఆడంగానే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం అట్లాంటి పర్ఫార్మెన్స్లో సిఎస్కే ప్లేయర్ల నుంచి వస్తాయి. మీరు చూసిన చాలా ఎగ్జాంపుల్ నేను, శివం దుబే ఆర్సీబీకి ఆడినప్పుడు అసలు ఎవరో కూడా తెలియదు ప్లేయరు, బట్ సిఎస్కేకి వచ్చిన తర్వాత ఎట్లాంటి పర్ఫార్మెన్స్లు చేసినా చూసాం. అజింక్య రహానే అంతకుముందు ఆడతాడు, నార్మల్ ఆట ఆడతాడు, మళ్ళీ సిఎస్కేకి రాగానే ఒక రేంజ్ ప్లేయర్ అనిపిస్తుంది. తుషార్ దేశ్పాండే అసలు ఏ ప్లేయర్ ఎవరికి తెలియదు, బట్ టాప్ వికెట్ టేకర్ సిఎస్కేలో. అండ్ మోయిన్ అలీ అంతకుముందు సీజన్స్ ఆడతాడు, బట్ సిఎస్కేకి రాగానే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. అండ్ మనం చూసుకున్న పతిరానా వాళ్ళ కంట్రీకి ఆడినప్పుడు అంత ఏం అనిపించలేదు, సిఎస్కేకి రాగానే నెంబర్ 1 డెత్ ఓవర్స్, యార్కర్ స్పెషలిస్ట్. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎండ్ అవ్వదు. ఓన్లీ ఇవి రీసెంట్ నేమ్స్, అంటే పాతవి చూసుకుంటే కనుక మనం చూసుకున్న చాలామంది పేర్లు కూడా మనకి దీపక్ చహార్ కానీ మనకు చాలామంది ఉన్నారు కదా ఆల్రౌండర్స్, వాళ్ళందరూ కూడా శామ్ కరణ్ సిఎస్కేకి ఆడినప్పుడు ఒక రేంజ్లో ఆడాడు, తర్వాత పోయినప్పుడు తేలిపోయాడు. మళ్ళీ సిఎస్కేకి ఇప్పుడు వచ్చినాడు, 2 crore సిఎస్కే తీసుకున్నారు. సో సిఎస్కేకి రాగానే ఏమైతే తెలియదు, ప్లేయర్లో ఒక రేంజ్ ఉన్నది, పొటెన్షియల్ మొత్తం యూజ్ చేసి అంటే 200 పర్ఫార్మెన్స్ రావడం, అంటే ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తాయి. ఈ సీజన్ చూస్తే కనుక దీపక్ హుడా, విజయ్ శంకర్లు ఈ టీంలో ఉన్నారు. వాళ్ళ నుంచి ఎట్లాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది నాకైతే నో డౌట్. వీళ్ళని చూసి అంటే వీళ్ళు ఏమైనా ఇండియన్ టీంకి డెబ్యూ చేస్తారా అన్నంత పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు అయితే నాకైతే అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి మనమైతే పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక మనం పవర్ ప్లేలో చూసుకుంటే కనుక గైక్వాడ్ అండ్ మనకి రచిన్ రవీంద్రలు ఓపెన్ చేసేటట్టు కనిపిస్తుంది. సో రచిన్ రవీంద్ర అన్న డెవిన్ కాన్వే అంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా రచిన్ రవీంద్రకే ఎక్కువ ఆపర్చునిటీస్ న్యూజిలాండ్ ఇచ్చింది. మంచి రిథంలో రచిన్ రవీంద్రనే ఉన్నాడు అండ్ తను బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి ఖచ్చితంగా హయ్యెస్ట్ అంటే చూసుకుంటే కనుక ఆపర్చునిటీస్ వైజ్ చూసుకున్న రచిన్ రవీంద్ర గైక్వాడ్లో ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేయగలరు అంటే మాత్రం నాకు పవర్ హిట్టింగ్ కొద్దిగా అంటే రచిన్ రవీంద్ర లాస్ట్ సీజన్ అయితే స్టార్టింగ్ మ్యాచ్లో అద్భుతంగా స్టార్ట్ చేసినాడు, 2 మ్యాచ్లు అనుకుంటా. దాని తర్వాత అది క్యారీ అవ్వలేదు. సో గైక్వాడ్ చూస్తే కనుక ఒకవైపు కొద్దిగా స్లో ఆడతారు పవర్ ప్లేలో, అంత రిథమిక్ అంటే చూసే మిగతా టీమ్స్లో ఎంత ఫైర్ వర్క్ ఉందో. అభిషేక్ శర్మ ఎట్లా ఆడతాడు, మిగతా రోహిత్ శర్మ ఎట్లా ఆడతాడు, అట్లాంటి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ సిఎస్కే విషయానికి వస్తే కనుక కొద్దిగా స్లో స్టార్ట్ అయ్యి కనిపిస్తుంది. సో గైక్వాడ్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలి కాబట్టి రచిన్ రవీంద్ర మీద చాలా బర్డెన్ అనేది కనిపిస్తుంది. బట్ రీసెంట్ ఫామ్ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఒక రచిన్ రవీంద్రని ఏ విధంగా అంటే ఒక పవర్ హిట్టర్ కానీ పంపించాలి, పోయి ఫుల్ లైసెన్స్ ఇచ్చి అవుటైనా అవుట్ కాకపోయినా ప్రాబ్లం లేదు అన్నట్టు లైసెన్స్ ఇస్తే మాత్రం రచిన్ రవీంద్ర నుంచి మంచి పెద్ద పెద్ద ఇన్నింగ్స్లో అండ్ చూసిన ఒకవేళ 10 balls 25 అట్లాంటి ఇన్నింగ్స్లో అయితే చూడబోతున్నా రచిన్ రవీంద్ర నుంచి. అండ్ మిగతా బ్యాటింగ్ చూసుకుంటే కనుక 1 downలో రాహుల్ త్రిపాఠి మనందరికీ తెలుసు లాస్ట్ సీజన్ మనకు ఎస్ఆర్హెచ్కి ఆడిండు. బట్ మీరు గమనించాల్సింది సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అవుతుంది చెన్నైలో, రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడతాడు. అండ్ ఆల్సో నాకు తెలిసి ఫైనల్లో కూడా రాహుల్ త్రిపాఠి క్వాలిఫైయర్ 1, 2లో అనుకుంటా సేమ్ చెన్నైలోని మ్యాచ్లు అయినాయి కదా మాకు క్వాలిఫైయర్స్ ఉన్న ఫైనల్స్, రాహుల్ త్రిపాఠి నుంచి మంచి పర్ఫార్మెన్స్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఆప్షన్లో రాహుల్ త్రిపాఠి వైపు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మ్యాక్సిమం హోమ్ గ్రౌండ్స్లో మ్యాచ్లు ఎక్కువ ఉంటాయి. సో రాహుల్ త్రిపాఠికి ఆల్రెడీ చెన్నైలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో మళ్ళీ చెన్నై టీంకే వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి అడ్వాంటేజ్, మంచి
చూసుకున్న తన బ్యాటింగ్ స్టైల్ చూసుకున్న అద్భుతంగా ఉంటుంది. ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడడం అయితే చెన్నైకి కలిసి వచ్చే అంశం వన్ డౌన్లో సూపర్బ్. అంటే చూసుకుంటే కనుక లాస్ట్ సీజన్లో వన్ డౌన్లో కొద్దిగా ప్రాబ్లం అనిపించిన సిఎస్కే అదైతే రాహుల్ త్రిపాఠి తీర్చాడని చెప్పొచ్చు. ఓవర్గా పవర్ ప్లే చూసుకుంటే కనుక 9/10 అయితే ఇవ్వచ్చు. సో ఫైర్ పవర్ రచిన్ రవీంద్ర క్లిక్ అయితే, రాహుల్ త్రిపాఠి క్లిక్ అయితే కనుక మంచి స్కోర్స్ వస్తాయి. సో నాకైతే ఒక అంత వేరే టీమ్స్కి అంత ఫైర్ పవర్ అయితే స్టార్టింగ్ అంటే పవర్ ప్లేలో అయితే కనిపిస్తలేదు. మిడిల్ ఓవర్స్ విషయానికి వస్తే కనుక 6 to 15 అయితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే గైక్వాడ్ ఉండడానికి ట్రై చేస్తాడు. అంటే పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేస్తాడు. అండ్ మిడిల్ ఓవర్స్లో అంటే మనకి ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే కనుక శివం దూబే వచ్చే అవకాశాలు ఉంటుంది. స్పిన్ అద్భుతంగా ఆడగలడు కాబట్టి మనకి నెంబర్ 4లో అయితే శివం దుబే కనిపిస్తాడు. నెంబర్ 5లో వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే శామ్ కరన్ ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు అండ్ ఆల్సో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఒక లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి మంచి అంటే కాంబినేషన్ అయితే ఉండబోతుంది. వీళ్ళకి శామ్ కరన్ ప్లేస్లో దీపక్ హుడాని ఆడించుకోవచ్చు, లేదంటే కనుక విజయ్ శంకర్ని కూడా ఆడించుకోవచ్చు. సో ప్లేయింగ్ 11 కాంబినేషన్ చూసినప్పుడు శామ్ కరనే ఎక్కువ ఆపర్చునిటీస్ లభించేటట్టు అయితే అనిపిస్తుంది. ఫస్ట్ ప్లేయింగ్ 11లో శామ్ కరన్ ఖచ్చితంగా ఉంటాడు. మిడిల్ ఓవర్స్కి వచ్చేసరికి సిఎస్కే చాలా సాలిడ్గా ఇన్నింగ్స్ని తీసుకెళ్తుంది. జడేజా కూడా తను వస్తే కనుక మంచి చూస్తే కనుక మంచి బేస్ అంటే మంచి సాలిడిటీ అయితే చూపిస్తారు. కాబట్టి ఓవరాల్గా మిడిల్ ఓవర్స్కి అయితే మనం 10/10 ఇవ్వచ్చు. ఎందుకంటే స్పిన్ని మంచిగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు అండ్ రన్ రేట్ను కూడా చాలా ఎక్కువ పెంచే ప్లేయర్స్ కూడా ఉన్నారు. కాబట్టి మిడిల్ ఓవర్స్ వరకు అయితే 10/10 అయితే ఇస్తున్నా. అండ్ డెత్ ఓవర్ విషయానికి వస్తే కనుక డెత్ ఓవర్స్లో మనకు తెలుసు కదా, ధోని ఖచ్చితంగా 2 to 3 అవర్స్ ఉన్నప్పుడే లాస్ట్లో రావడానికి ట్రై చేస్తాడు. మనం ఎట్లాంటి ఇన్నింగ్స్లో ఆడినా చూసాం. సో అట్లాంటి ఇన్నింగ్స్లే ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ మన టాప్ ఆర్డర్లో 10 అవర్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా రాడు. అండ్ వీళ్ళకి ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటానికి ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్ కూడా విజయ్ శంకర్లో ఆడే అవకాశం ఉంది. కాబట్టి డెత్ ఓవర్స్ కూడా చాలా సాలిడ్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక 10/10 అయితే ఇవ్వచ్చు ఆ సిఎస్కే టీంకి అయితే. పవర్ ప్లే బౌలింగ్ విషయానికి వస్తే కనుక పవర్ ప్లే బౌలింగ్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు సిఎస్కేది. ఖలీల్ అహ్మద్ మనకి ఎట్లాంటి వికెట్ టేకరో మనందరూ తెలుసు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక నేతన్ ఎల్లిస్ కూడా మనకు అందరికీ తెలుసు ఎంత మంచి బౌలింగ్ వేస్తాడు. ఫాస్ట్ బాల్స్ వేస్తాడు, స్లోవర్ బాల్స్ కూడా వేస్తాడు. కావాలంటే మనకి ఇంకో బౌలర్ కూడా ఉన్నాడు కదా, పతిరానాని కూడా ట్రై చేసే అవకాశం ఉంది. అండ్ లాస్ట్ సీజన్ అంతా మనకి బౌలింగ్ అనేది డిప్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీపక్ చర్ బయటకు వెళ్ళిపోయాడు. అండ్ ఆల్సో చూసుకున్నా కూడా మనకి ముస్తఫిజుర్ కూడా లేడు. కాబట్టి బౌలింగ్ కొద్దిగా పవర్ ప్లే వీక్ అనిపిస్తుంది. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి శామ్ కరన్ ఎట్లాగానో ఉంటాడు, తుషార్ దేశపాండే లేడు. బట్ కొత్త పవర్ ప్లే బౌలింగ్ అయితే ఎత్తుక్కోవాలి. నాకు తెలిసి పతిరానాని డెత్ ఓవర్స్ పెట్టుకొని పవర్ ప్లే బౌలింగ్ మాత్రం మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా శామ్ కరన్ వన్ ఆఫ్ ది అంటే పవర్ ప్లే బౌలింగ్ అయితే శామ్ కరనే ఉంచుతారనిపిస్తుంది. అండ్ ఆల్సో చూసుకున్నా కూడా ఖలీల్ అహ్మద్ మంచి బౌలింగ్ వేస్తాడు పవర్ ప్లేలో. సో కొద్దిగా మనకి వీక్లింగ్ కూడా కనిపిస్తుంది. ఈయనే పవర్ ప్లే బౌలింగ్ అంతా సాలిడిటీ అయితే కనిపిస్తలేదని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకున్నా మనమైతే పవర్ ప్లే బౌలింగ్కి 8/10 ఇవ్వచ్చు. అండ్ మిడిల్ ఓవర్స్ విషయానికి వస్తాయి. మిడిల్ ఓవర్స్ విషయంలో సిఎస్కే చాలా సాలిడ్ ఉందని చెప్పొచ్చు. మనకు అశ్విన్ ఉన్నాడు అండ్ ఆల్సో జడేజా ఉన్నాడు, ఇంకా నూర్ అహ్మద్లు కూడా బౌలింగ్ వేసే అవకాశం ఉంది. నూర్, అశ్విన్, జడేజాలు కట్టడి చేస్తారు సిఎస్కేలో. కొద్దిగా పిచ్చెస్ కొద్దిగా స్లో డౌన్ అయిన తర్వాత వీళ్ళు చాలా ప్లేకి వస్తాడు. సిఎస్కే హోమ్ మ్యాచెస్లో అన్నీ చూసినా కూడా పిచ్చెస్ కొద్దిగా టర్నింగ్ ట్రాక్స్ ఉన్నాయి, బట్ కొద్దిగా బ్యాటింగ్ సర్ఫేస్గా మారినాయి. బట్ చూసే కనుక సిఎస్కేకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే రచిన్ రవీంద్ర కూడా బౌలింగ్ వేయాలి కాబట్టి మిడిల్ ఓవర్స్కి అయితే చాలా సాలిడ్గా అనిపిస్తుంది. మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లోనే వీళ్ళు ఎక్కువ గెలుస్తారు. మిడిల్ ఓవర్స్లో వికెట్లు పడే అవకాశం ఉంది. కాబట్టి సిఎస్కే మిడిల్ ఓవర్స్ అయితే 10/10 అయితే ఇవ్వచ్చు. డెత్ ఓవర్స్ విషయానికి వస్తే కనుక డెత్ ఓవర్స్ కూడా చాలా సాలిడ్ ఉంది. సిఎస్కే అయితే మనకి పతిరానా దగ్గర చాలా పేస్ ఉంటుంది, యార్కర్స్ వేయగలరు. సో నేతన్ ఎల్లిస్ కూడా చాలా మనకి స్లోవర్ బాల్స్ వేస్తాడు ఎక్కువ. బ్యాట్స్మెన్స్ డిసీవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
వీళ్ళ బౌలింగ్ కూడా చాలా మంచిగా ఉంది. శామ్ కరన్ కావాలంటే డెత్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి కొన్ని ఓవర్స్ కూడా ఖలీల్ అహ్మద్ 1 ఓవర్ కంటే ఎక్కువ ట్రై చేయరు డెత్లో. బట్ తన బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. డెత్ ఓవర్స్ విషయానికైతే 10/10 ఇవ్వచ్చు. సో ఓవరాల్గా ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండబోతుంది. కొన్ని 1-2 చేంజెస్ చేసుకొని అయితే రావాలి వీళ్ళకి. ఫారినర్స్ అంత గొప్ప అంటే రిప్లేస్మెంట్ చేసే అంత ఫారినర్స్ ఎవరు లేరు. అండ్ ఆల్సో యంగ్ టాలెంట్ ఉంది. వీళ్ళ ఎంత అవకాశాలు యంగ్ టాలెంట్స్కి ఇస్తారో కూడా చూసుకోవాలి. స్టార్టింగ్ ఆఫ్ ద మ్యాచెస్ అయితే చాలా క్రూషియల్ ఉండబోతుంది. మెయిన్గా చూసుకుంటే కనుక ఇండియా బ్యాకప్ మంచిగా ఉందని చెప్పొచ్చు. దీపక్ హూడా లేకపోతే కనుక మనకి విజయ్ శంకర్లు ఈ టీంలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నారని చెప్పొచ్చు. ఓవరాల్గా బ్యాటింగ్ బౌలింగ్ చూసినా చాలా సాలిడ్ కనిపిస్తుంది. 10/10 అయితే ఇవ్వచ్చు. బట్ గైక్వాడ్ కెప్టెన్సీ ఏ విధంగా ఉంటుంది, ధోని పర్ఫార్మెన్స్, ధోని మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ధోని మార్క్ లేకుండా అయితే సిఎస్కే అస్సలు ఆడదు. సో ధోని ఉంటాడు. అండ్ ఆల్సో గైక్వాడ్ ఎట్లా లీడ్ చేస్తాడు అనే దాన్ని బట్టే అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళదా అనే డిసైడ్ అయితే. నాకు తెలిసినంత వరకు అయితే ప్లే ఆఫ్కి అయితే ఖచ్చితంగా కంటెండర్ అనే చెప్పొచ్చు. ఫైనలిస్టులు అయితే ఉండరు. అంటే 4లో అయితే ఖచ్చితంగా ఉంటారు, నో డౌట్. టాప్ 4లో వచ్చేసారు లాస్ట్ వరకు. వీళ్ళు ఎట్లయినా చేసి మ్యాచ్లు గెలుతారు. లాస్ట్ మే అయితే వాళ్ళకి ప్రాబ్లమేటిక్గా మారిందో వాటిని అన్నిటిని టిక్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయితే సిఎస్కే అయితే ప్లే ఆఫ్స్కి అయితే ఖచ్చితంగా వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోని ఇక్కడ రోజు చూసాను. నా వీడియో అంత ఇంత మీకు నచ్చినట్లు ఉంది. ఖచ్చితంగా ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయాలని అయితే అడుగుతున్నా. అండ్ మీకు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మీ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో ఈసారి సిఎస్కే కప్ కొడతా లేదా అని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.